వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ నేను ఇంట్లోనే ఈజీగా కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కుకీస్ అయితే ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీ అండ్ యమ్మీ అండ్ ఆల్సో హెల్తీ కూడా. సో మనం ఈ కుకీస్కి ముందుగా ఖర్జూరం ఇలా సీడ్ తీసేసి నేనైతే 15 తీసుకున్నాను. అలాగే మీకు క్వాంటిటీని బట్టి మీరు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టాలి ఒక 5 మినిట్స్ నానాక ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టిన ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఖర్జూరం వేసిన తర్వాత ఎండు కొబ్బరి పొడి 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాదం పప్పు పొడి కూడా ఒక 6 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బాదం పప్పు పొడి ఇన్స్టెంట్గా లేదు అంటే బాదం పప్పుని లైట్గా వేయించి వాటిని పొడి చేసుకొని ఆ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ టేస్టే ఉంటుంది. మనం ఈ కుకీస్లో షుగరు అలాగే మైదా బేకింగ్ సోడా ఇవి ఏమీ యూజ్ చేయం కాబట్టి 2 ఇయర్స్ పిల్లల నుంచి కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్స్ అయిన తర్వాత ఈ మిక్చర్ని మనం వేరే బౌల్లో తీసుకోవాలి. వేరే బౌల్లో తీసుకున్న తర్వాత దీనికి మనము ఒక 2 స్పూన్స్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ సరిపోయింది. మీకు ఇంకా కొంచెం జారుగా అలా అనిపిస్తే మీరు 3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు డేట్స్ కొంచెం జిగురుగా కూడా ఉంటాయి కదా. సో మీ క్వాంటిటీని బట్టి 3 అయితే 3 లేదంటే 4 స్పూన్స్ అయినా వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా, అంటే మరీ చపాతీ పిండిలాగా కలుపుకోకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం ఇవి బేక్ చేసుకుందాము. సో బేకింగ్ ట్రే తీసుకొని కొంచెం ముద్దలుగా చిన్న ముద్దలుగా పెట్టిన తర్వాత ఒక ఫోర్క్తో వాటిని ప్రెస్ చేస్తూ ఉండండి వెడల్పుగా. కొంచెం స్టిక్కీగా ఉంటాయి బట్ నో ప్రాబ్లం, అవి కొంచెం బేక్ అయిన తర్వాత సెట్ అయిపోతాయి. సో అన్నిటిని ఇలా ప్రెస్ చేయండి కుకీస్ లాగా. మీకు ఎంత వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోండి. వన్స్ అన్నీ బాగా ప్రెస్ చేశాక పైన కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి ఇది ఆప్షనల్, కానీ కొంచెం క్రంచీగా ఉండాలి అంటే పైన కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ సరిపోతుంది 180 డిగ్రీస్లో. తర్వాత 10 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేయండి, సరిపోతుంది. సో మనకి పైకి చూడడానికి చాలా క్రంచీగా, లోపల మాత్రం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను ఈ హెల్తీ కుకీస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.